చాలా ఎండ వేడిగా ఉన్నది. ఇంతవరకు 5 మాటలు ధ్యానించటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 6వ మాట సమాప్తమైనది. ఏం సమాప్తమైందో తెలియదు కానీ ఇప్పుడు సమయం మాత్రం సమాప్తం అయిపోయింది. 3ంటికి అన్నారు పాస్టర్ గారు, 3 అయిపోయింది కాబట్టి ఈ టైం సమాప్తం అయిపోయిందని. అయినప్పటికీ మనం లేటుగా కూడుకున్నాం కాబట్టి ధ్యానించవలసిన కొంత సమయం మనం వేచి ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రియులారా. ఈ యొక్క శిలువ ధ్యానాలు 40 దినాల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయని ఇమ్మానుయేల్ పాస్టర్ గారు చెప్పటం జరిగింది. ఎంతమంది పాల్గొన్నారో నాకైతే తెలియదు కానీ ఈ శిలువ ధ్యానాలు మనకి దేనికి ఉపయోగపడతాయి? యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో పట్టుకుని ఆయన్ని ఆ రాత్రంతా కూడా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు ప్రియులారా. తిప్పుతూ ఈ యొక్క ఉదయకాలం 9 గంటలకే సిలువేశారు. మనం ఎన్నింటికి కూడుకున్నాం? అతి కష్టం మీద 3ంటికి సిలువేసేసారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా. ఎంతవరకు న్యాయం అండి? మరి 9 గంటలకు వేశారు, 9 గంటలకు రావాలి కదా. వచ్చారు ఎవరన్నా? రాలా. వెళ్ళేటప్పుడు మాత్రం 3ంటికి వేసేసారు, ముగించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. నో, వెళ్ళే సమస్య లేదు ప్రియులారా. ఈ యొక్క గుడ్ ఫ్రైడే చాలా ప్రాముఖ్యమైందండి. బైబిల్లో యేసు ప్రభు వారి జననము కంటే కూడా, ఆయన జననం చాలా ప్రాముఖ్యమైంది కదా, జననము కంటే కూడా ఈ యొక్క ఆయన శిలువ మరణం చాలా ప్రాముఖ్యమైంది. ఈ విషయాన్ని మనం బైబిల్ ద్వారా చూడాలి అనుకుంటే ఆయన జననాన్ని గురించి సువార్తలు 4 ఉంటే 2 సువార్తల్లోనే రాశారు. ఓకే, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను. అది 4 అధ్యాయాల్లో మాత్రమే రాశారు. ఓకే, అయితే ఆయన శిలువ మరణాన్ని గురించి మాత్రం ప్రియులారా నేను లెక్కబెట్టి చూశానండి. 27 అధ్యాయాల్లో ఉండటాన్ని నేను గమనించాను. 4 సువార్తలలో 27 అధ్యాయాలలో ఈ యొక్క యేసు ప్రభు వారి శిలువ శ్రమలను గురించి రాయబడటం జరిగింది. అందువల్ల ఎంత ప్రాముఖ్యమైందో ఈరోజు ఏదో ఒక 3 గంటలు 4 గంటలు ధ్యానించటంతో మనకు సరిపోదు. కానీ ఆ శిలువ ధ్యానాలు దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి, దేని దగ్గరకు మనల్ని నడిపిస్తాయి అంటే ఒక భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. ఈ శిలువ ధ్యానాలంట దేనికి నడిపిస్తున్నాయి అంటే ఈ యొక్క పాట పురుషోత్తమ చౌదరి గారు రాస్తారు. సిలువ దరికాకర్షించుమి ఖలుడను ఘోర పాపిని. ఎవరు వస్తారు సిలువ దగ్గరికి? సిలువ దరికాకర్షించుమి ఖలుడను ఘోర పాపిని. కలుషములు విడశక్తి నీయుమా సిలువ ధ్యానమునా. కల్వరి గిరిజేరు మనస్సుతో చెప్తున్నాడు. ఈ శిలువ ధ్యానాలు కలుషములు విడిచిపెట్టడానికి, ఈ కలునికి, ఈ పాపికి ఈ శిలువ ధ్యానాలు ఉపయోగపడతాయి. అందుకే 27 అధ్యాయాలలో ఈ శిలువ ధ్యానాలని గురించిన వివరణ ఉన్నది ప్రియులారా. ఈ యొక్క సమాప్తమైనది అన్న మాట మొదటి మాట నుండి 5 మాటల వరకు మనం ధ్యానం చేస్తాం. ఈ మొదటి నుండి 3 మాటలు 12 లోపు మాట్లాడారు. 9 గంటలకు సిలువేస్తారు కదండి. 12 లోపు 3 మాటలు మాట్లాడితే 4వ మాట నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అనే మాట పలికేసరికి దేశం అంతటా కూడా చీకటి కమ్మింది ప్రియులారా. ఆ చీకటిలో ఆయన ఆ అంధకార శక్తులతోటి లోకనాథులతోటి మనం పోరాడలేమని ఆయన పోరాడి
ఆయన మనతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన చీకటిలో జరిగింది ప్రియులారా. ఎందుకు అంటే మీకు జ్ఞాపకం ఉంటే అబ్రాహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఈ కనాను దేశం అంతటిని కూడా నీ సంతానానికి ఇచ్చేస్తాను అని అబ్రాహాముతో నిబంధన చేసినప్పుడు అది చిమ్మ చీకటిలో జరిగింది. మీకు ఆది కాండంలో జ్ఞాపకం ఉంటే అప్పుడు ఆ యొక్క నిబంధన చీకటిలో జరిగింది. అలాగే మన దేవుడు నిబంధన దేవుడు. ఆయన సమాప్తం చేసింది ఏమిటి అంటే నా పాపములకు ప్రాయశ్చిత్తాన్ని, ఆ యొక్క వెలను ఆయన సిలువలో చెల్లించాడు. నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ పాప రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి ఆ సిలువలో ఉన్న నిన్ను నన్ను ఆయన విడిపించాడు ప్రియులారా. విడిపించి ఆ యొక్క మరణాన్ని ఆయన అపవాది శక్తులను నిరాయుధులనుగా చేసి ఆది కాండములో సాతానుతో చెప్పినటువంటి మాటని నెరవేర్చి అనేకమైనటువంటి లేఖనాలని ఆయన నెరవేర్చడం జరిగింది ప్రియులారా. ఆయన లేఖనాల ప్రకారం ఈ లోకానికి వచ్చాడు, లేఖనాల ప్రకారం జీవించాడు, లేఖనాల ప్రకారం మరణించాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది అంటే మనం ఒక మాట కొంచెం చూడండి. కీర్తనల గ్రంథము 49వ సంకీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూడండి అమ్మా. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విడిపించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ, ఈ మాట జాగ్రత్తగా వినండి, వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఆ యొక్క పాప రుణము అది ఎవ్వరూ తీర్చేది కాదు. అది ఆ శేషము, ఆ రుణ శేషము అలా ఉండాల్సిందే. అలా ఉండాల్సినటువంటి ఆ రుణ శేషాన్ని యేసు ప్రభువారు చెల్లించి ఎవ్వరూ తీర్చలేని ఆ యొక్క రుణాన్ని యేసు ప్రభువారు సిలువలో చెల్లించి అంటున్నాడు సమాప్తమైంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే పాపమునకు వచ్చు జీతము మరణము కాబట్టి. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలోను, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలోను ఈ మాటల్ని మనం చూస్తాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమున్నది. ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వటం కోసం ఆ దేవుడు ఆ యొక్క ఆ పాప పరిహారార్థ బలిని ఆయన సమాప్తము చేశాడు ప్రియులారా. యెషయా 22:14లో ఉంటుంది, మరణము పొందకుండా ఏ ఒక్కడికి కూడా ప్రాయశ్చిత్తము జరగదు. ఆ మాట చదవమ్మా. కాగా ఎవడును యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా, ఆ మాట వినండి, మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగదని. చాలుమ్మా, మరణం అవ్వకుండా పాపానికి ప్రాయశ్చిత్తము కలగదు. అంటే మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే మీరు మరణించాలి. ఓకే, మరి పాపం చేయని వాళ్ళు ఎవరున్నారండి? అందరము ఉన్నాం. అందరం పాపులమే, జన్మతః కర్మతః అందరం పాపులమే. అయితే మన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంట? మరణం. ఆ మరణాన్ని నుంచి తప్పించటానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువారు లేఖనముల ప్రకారము ఆయన అన్నీ కూడా సమకూర్చి ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని కార్చి వెలను చెల్లించి ఆయన ప్రాయశ్చిత్తము చేసి సమాప్తమైంది అని చెప్పాడు. సమాప్తమైందని చెప్పిన తర్వాత ఇప్పుడు జరగాల్సిందేంటి? ఇప్పుడు సమాప్తమైంది, ఆ వెల చెల్లించాడు. అయితే ఆ యొక్క బలియాగములో మనము
మనము ఏ రీతిగా పాలు పంపులు పొందాలి అంటే, ఏ రీతిగా పాలు పంపులు పొందాలి అంటే ప్రియులారా, యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనాన్ని మాత్రం చదువుకొని ముగించుకుందామండి. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. బల్యర్పణ చేత నాతో, ఈ బలి, ఆయన బలి పశువుగా, ఆ యజ్ఞ పశువుగా సిలువలో తన ప్రాణాన్ని చెల్లించాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఆయన భూమిని ఆకాశాన్ని కూడా పిలుస్తున్నాడు. ఈ బలి అర్పణ చేత, ఏ బలి అది? యేసు ప్రభువారు సిలువలో చేసిన ఈ బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. 3 నాలు ఉన్నాయి అక్కడ, ఓకే? 3 త్రిత్వాలు ఉన్నాయి కదండి. 3 సార్లు నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. నా బలిలో పాలు పంపులు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ నా దగ్గరికి సమకూర్చండి. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న, అందుకే మొదటగా నేను నిబంధన అన్న మాటను జ్ఞాపకం చేశాను. మన దేవుడు నిబంధన చేసే దేవుడు. ఆయన అబ్రహాముతో నిబంధన చేశాడు, ఆనాడు యాకోబుతోటి నిబంధన చేశాడు, ఇస్సాకుతో, దావీదుతో నిబంధన చేసిన దేవుడు మన దేవుడు, నిబంధన దేవుడు. ఆయన అంటున్నాడు, బల్యర్పణ చేత, ఈరోజు చేయబడినటువంటి, జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ బల్యర్పణ చేత నాతో ఎంతమంది అయితే నిబంధన చేసుకుంటున్నారో వాళ్ళందరినీ నా యొద్దకు సమకూర్చుమని. ఏదో ఒక ఊర్లో ఉన్న వాళ్ళనో, ఒక ప్రాంతంలో ఉన్నవారినో, ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళనో పిలవట్లేదండి. ఆయన మీది ఆకాశమును భూమిని పిలుచున, ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ నా యొద్దకు సమకూర్చండి, నేను వారికి నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. ఆ నిత్య జీవమే పొందుతారు. వాళ్ళకి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన లేఖనాలను సమాప్తము చేశాడు. ప్రియులారా, లేఖనాలను సమాప్తము చేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని. నాతో నిబంధన ఎవరన్నా చేసుకుంటే, ఈరోజు కూడా స్టిల్ టుడే, ఇప్పటికీ కూడా, ఈరోజు అయినా కూడా నాతో నిబంధన చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చేసేయండి, నేను మీకు నిత్య జీవం ఇస్తాను. ఎవరికి కావాలండి నిత్య జీవం? నిత్య జీవం, జీవజలాన్ని గురించి చెప్పారు పాస్టర్ గారు. జీవజలం ఆ నిత్య రాజ్యములో దొరుకుతుంది ప్రియులారా. ఆ నిత్య రాజ్యములో ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి ఎవరు మనం వెళ్ళకూడదని ఆయన మన నిమిత్తము ఆ నరక శిక్షను, ఆ బాధను ఆయన అనుభవించాడు ప్రియులారా. 9 గంటలకు మొదలుకొని 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడండి. 3 గంటలు అంటే అది బలి అర్పణ చేసే సమయం అండి. ఇశ్రాయేలీలకు దేవుడు లేవియా కాండములో, నిర్గమకాండములో చెప్పిన రీతిగా 3 గంటలకు సాయంత్రపు వేళ ఆ బలి అర్పణ సమయం అది. ఆ కరెక్ట్గా ఆ 3 గంటల సమయంలో బలి అర్పించాలి యెరూషలేములో. కానీ యెరూషలేములో బలి అర్పించాల్సినటువంటి యాజకులంతా కూడా ఈ కల్వరి కొండ దగ్గరకు వచ్చి అక్కడ యేసు ప్రభు వారిని బలి చేశారండి. యెరూషలేము దేవాలయంలో బలి జరగట్లా ఇవాళ. ఈరోజు అంటే ఈరోజు కాదు, ఆ రోజు బలి అక్కడ జరగట్లేదండి, అక్కడ జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది? ఆ బలులకు, అర్పణలకు సాదృశ్యముగా చెప్పబడినటువంటి ఆ బలులు యెరూషలేము దేవాలయంలో ఆగిపోయినాయి. కానీ కల్వరి కొండ మీద యథార్థమైన బలి జరుగుతూ ఉన్నది ప్రియులారా. ఆ బలి అది ఇక సంవత్సరానికి ఒకసారి, రోజుకోసారి చేయాల్సింది కాదు. ఆయన సమయం సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చి ఒకే మారు తన రక్తాన్ని చెల్లించి, నువ్వు బలిని అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు, దాన్ని నేను బలిగా చేశాను అని యేసు ప్రభు వారు సిలువలో చెల్లించారు. ఆ యొక్క బలిని ఆయన అర్పించాడు ప్రియులారా. ఆ రోజు చెల్లించాల్సినటువంటి బలి అక్కడ జరగట్లేదు. ఎందుకు అంటే యాజకులందరూ, బలి అర్పణ చేయాల్సినటువంటి యాజకులందరూ వచ్చి ఈ కల్వరి కొండ మీద ఇక్కడ యేసు ప్రభు వారిని బలి చేస్తున్నారు కాబట్టి అక్కడ బలి ఆగిపోయింది. అందుకే తెరపై నుండి క్రిందికి చినిగింది. ఇక్కడ బలి జరుగుతుంది, అది యథార్థమైన బలి. నీవు నేను పొందవలసినటువంటి ఆ శ్రమను యేసు ప్రభువారు సిలువలో అనుభవించారు. కల్వరి అన్న, తర్వాత
కపాలం అన్న ఇంకొకటి ఉంటుంది, గొల్గొతా అన్న ఒకటే మాట అండి. కల్వరి అన్నదేమి గ్రీకు పదం, గొల్గొతా అన్నది హెబ్రీ పదం, కపాలము అన్నది తెలుగు పదం. మూడు పదాలు కూడా ఒక్కటే. ఆ కల్వరి కొండ మీద యేసు ప్రభు వారు చేసిన ఆ సిలువ యాగములో, ఆ నిబంధనలో, ఈ బలి అర్పణలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఇక నువ్వు పాప జ్ఞప్తి ఉండదు. నీ పాపములకు ప్రాయచిత్తము సమాప్తమైనది, నీ విమోచన సిద్ధమైంది. ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటి పాపములన్నీ కూడా దేవుడు క్షమించి మర్చిపోయాడు. ఆయన మరికి ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోడు ప్రియులారా. కాబట్టి ఈరోజు ఒక నిబంధన చేసుకుందామండి. సంవత్సరం దినదినం వారం సిలువను గురించినటువంటి వార్తలు వింటూ ఉంటాము. కానీ రోజులాగా ఈరోజు ఉంటే అది నీకు ఇంకో మరొక అవకాశం రాదేమో. దేవుడు ఇదే మిక్కిలి అనుకూల సమయము. నా నిబంధనలో మీరు పాలు పంపులు పొందినట్లయితే, నా నిబంధనలో మీరు నిలిచి ఉన్నట్లయితే, ఈరోజే రవ్వా నువ్వు నా కోసం మరణించావని నేను ఇంతవరకు అనుకోలేదు. ఏదో వస్తున్నాం కానీ నా కోసం నువ్వు పడ్డ సిలువ శ్రమలు అవి నేను పొందాల్సినవి. కాబట్టి నా పక్షమున నువ్వు శ్రమను అనుభవించావు, నేను నిత్య రాజ్యములోనికి నన్ను చేర్చు అని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోండి లేపనని హృదయమందు విశ్వసించడలా నేడే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ఎంతమందికి రక్షణ కావాలండి? ఎంతమందికి నిత్య జీవం కావాలి? వారందరం కూడా యేసు ప్రభు అని ఆయన నా కోసం మరణించాడని ఒప్పుకొని ఆ నిత్య జీవమునకు వారసుల మగుదుము గాక. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించును గాక. ఆమేన్.